ఉంది. అలాగే మన పిల్లల్ని కనుక మనం దేవుని దగ్గర విత్తినట్లయితే వారు ఏదో ఒకరోజు యాకోబు మందవలే అనేకులుగా మారి దేవుని కోసం ఉపయోగపడుగా వారు మారతారు. మనం విత్తినప్పుడు వాళ్ళు ఒకరే అవ్వచ్చు. యాకోబును మీరు చూడండి, అతడు బయలుదేరి వెళ్ళినప్పుడు లాబానింటికి ఒకటిగా వెళ్ళాడు, కానీ తిరిగి ఒక గొప్ప సమూహముగా మందగా అతని కుటుంబాన్ని మార్చి దేవుడు తీసుకురావటం జరిగింది. ఇందులో ఈ అద్భుతమైన పాఠము దాగి ఉన్నది. అదేమిటంటే వస్తువులను దేవుడి దగ్గర విత్తే కంటే, భూ సంబంధమైన విలువైన వాటిని దేవుడి దగ్గర విత్తే కంటే కూడా మన పిల్లలను దేవుడి దగ్గర విత్తినట్లయితే వారు బహుగా ఫలిస్తారు, మనకి చక్కని ఫలితాన్ని తీసుకొస్తారని వాక్య భాగంలో యొక్క మర్మయుక్తమైన విషయము దాగి ఉన్నది. అయితే దేవుడు ఈ కయ్యను అర్పణను ఎందుకు లక్ష్య పెట్టలేదు అనే కారణాలను మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉన్న విషయం ఏమిటంటే, తన పంటలో కొంత భాగాన్ని కయ్యను దేవుడి దగ్గరికి తీసుకొచ్చాడని రాయబడి ఉంది.